స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ అటెంప్ట్లో అప్పుడు ఎట్లా అంటే నేను నా అంతల నుంచి చదువుకునేవాడిని అనమాట. నాకు ఎట్లా అంటే లైక్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అనుకునేవాడిని. బట్ తర్వాత ఏంటంటే లైక్ లా ఎక్సలెన్స్ అని వాళ్ళ ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నారు, గాయత్రి క్యాంపస్ అని పెట్టారనమాట. ఫస్ట్ అటెంప్ట్ పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అనమాట. నేను పోదు ఆ అటెంప్ట్ ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోగానే వెళ్ళాను అనమాట. అక్కడ ఒక మంచి పియర్ గ్రూప్ దొరుకుండే అనమాట. మెయిన్స్కి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ షేర్ చేసుకుంటాం కదా, డిఫరెంట్ ఆప్షన్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వాళ్ళు ఏంటంటే మంచి మంచి కొత్త ఎగ్జాంపుల్స్ ఇస్తారు, దానివల్ల ఎన్రిచ్మెంట్ అవుతుంది ఆన్సర్లో. సో ప్రిలిమ్స్కి అంత అవసరం కాకపోవచ్చు గ్రూప్ స్టడీ, బట్ మెయిన్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట గ్రూప్ స్టడీ. సో నాకు ఈ ఇయర్ 23కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, సూర్య అని. ప్రిలిమ్స్ టైంలో కూడా మెయిన్స్ టైంలో కూడా మేము డిస్కషన్ పెట్టేవాళ్ళం అనమాట. ఈ క్వశ్చన్ ఇట్లా అయింది అంటే టెస్ట్ కాగానే ఇంకా పట్టుకొని చూసుకునేవాళ్ళం అనమాట. ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందులో పోయింది, ఇది ఎందుకు పోయింది, ఇది ఎందుకు అడిగాడు, అట్లా ఇంకా బాగా నడిచాయి అనమాట. మెయిన్స్ టైంలో కూడా వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్. సో అది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ వే లైక్ కొంచెం బ్రీతర్లా ఉంటుంది అనమాట. ఇట్ బ్రేక్స్ దట్ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్. ఒక పేర్ గ్రూప్ ఉంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఈసారి ఇప్పుడు ఇలా రాసే కమింగ్ 2024కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? బేసిక్గా ఏంటంటే ఆ ఫ్రెండ్ వాడు ఇప్పుడు లైక్ 2 చేస్తున్నాడు అనమాట. గ్రూప్ 1 కూడా ఉంది కదా, ఆ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ 2 చేస్తా అంటున్నాడు. సో ఇంకా చూడాలి వాడు ఎట్లా మేనేజ్ చేస్తాడు. నేనైతే తనతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లోనే చదువుకుంటున్నారు? ప్రెసెంట్లీ నేను చదువుకుంటున్నాను. ఇంకా తనతో మాట్లాడాలన్నమాట బేసిక్గా టెస్ట్ రాయడం మొదలు పెడితే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ లేట్, టెస్ట్లో ఆల్రెడీ ముందే స్టార్ట్ చేయాల్సింది, బట్ ఇంకా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇలా నడుస్తూ ఉందన్నమాట. ఇంటర్వ్యూ ఎలా జరిగిందండి? ఏమడిగారు ఇంటర్వ్యూలో అంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఇట్ వాజ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. 21 లాగా అవుతుంది అనుకున్నాను నేను, ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఏంటి అంటే బోర్డు వచ్చింది మాకు లైక్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్ బోర్డు వచ్చిండే అనమాట. అది ఏంటంటే లైక్ 21లో సార్ లేరు అనమాట, 22లో వచ్చారు సార్. 22లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, రేవంత్, ఐడియా ఉంటుంది కదా మీకు. వాడు చెప్పాడు అనమాట, అరే నాకు తక్కువ మార్క్స్ వేస్తాడుతాను అనేసరికి నేను నాకు ఆ కొంచెం ఎలిమెంట్ ఉండే అనమాట. ఓకే ఈయన ఎట్లా వేస్తాడో, ఈసీ స్ట్రిక్ట్ అని నేను చాలా భయపడుతూ ఉండే. అండ్ అంటే ఏంటంటే లైక్ వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదండి, సర్కిల్లో కూర్చోబెడతారు అనమాట 6 మెంబర్స్ని. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఓపెన్గా కొన్నిసార్లు చెప్పేస్తారనమాట. మనకు ప్రతి సర్కిల్ దగ్గర ఒక యూపీఎస్సీ మెంబర్ ఉంటారు, ఆ మెంబర్ కాదు అందులో వర్క్ చేసేవాళ్ళని పెడతారనమాట, ఆ ఫైల్స్ కోసం, వర్కింగ్ నోట్స్ కోసం. వాళ్ళు చెప్పేస్తారు కొంతమందికి. నా పక్కన వాళ్ళకి చెప్పేశారనమాట మీది పలానా బోర్డు అని. బేసిక్గా అక్కడ చెప్పకుండా కూడా ఫస్ట్ మెంబర్ని తీసుకెళ్ళడానికి వస్తారు కదా, అప్పుడు అడిగినా చెప్పేస్తారు. సో లాస్ట్ టైం 21లో తెలుసుండే నాకు అట్లా స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డు అని. ఈసారి ఏంటంటే లైక్ నేను ఐ వాజ్ ద సెకండ్ పర్సన్ టు గో ఆఫ్టర్నూన్లో, April 3rd రోజు. సో ఐ వాజ్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్. 3rd రోజు ఆఫ్టర్నూన్ సెకండ్ పర్సన్ టు గో. నాకు చెప్పలేదన్నమాట ఆయన. సో బయటికి వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు కదా ఇంటర్వ్యూ రూమ్ బయట, అక్కడ దాకా నాకు తెలియదు రాజ్ శుక్లా సార్ బోర్డు అని. సో బేసిక్గా రాజ్ శుక్లా సార్ అనగానే ఈజ్ డిఫెన్స్ మెంబర్ కాబట్టి డిఫెన్స్ గురించి అడుగుతారు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడుగుతారు, లేకపోతే చైనా గురించి అడుగుతారు అనుకుంటాం అనమాట ట్రాన్స్క్రిప్ట్స్లో చూస్తే. సార్ ఏంటంటే అవి 3 టచ్ చేయలేదన్నమాట నాకు. సార్ అడిగిన 6 క్వశ్చన్స్ అన్నీ నా హాబీ నుంచి అడిగారు అనమాట. ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ అని నా రీడింగ్ హాబీ ఉంది, దాని గురించి 6 క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇంకా ఆయన ఏంటని వెళ్ళగానే అడిగారు అనమాట, ఓకే నీకు ఈ హాబీ ఉంది కదా, ఏమేమి బుక్స్ చదివామన్నారు అనమాట. సో అయితే ఓకే డైవర్స్ బుక్స్ చదివామని చెప్పారనమాట నేను చెప్పిన దానికి. ఆ తర్వాత ఒక కోట్ ఇచ్చి ఇంటర్ప్రిట్ చేయమన్నారు అనమాట. అది అయిపోయింది. ఆ తర్వాత ఈ టైంలో ఇండియన్ నావెలిస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి హూ హ్యాస్ ద ఛాన్స్ అన్నారు, హూ హ్యాస్ దిస్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ఎర్నింగ్ దిస్ టైటిల్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ అన్నారు అనమాట. అయితే నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన సజెస్ట్ చేశారనమాట, ఓకే ఈయనకి చేతన్ భగత్ కుందా అని. ఓకే ఐ వాజ్ లైక్ సార్ ఆయనది లైక్ మోస్ట్లీ రొమాన్స్ మీద డీల్ చేస్తాయి అవి, ఆ ఎలిమెంట్ ఆఫ్ డెప్త్ లేదు అందులో అని చెప్పినప్పుడు మరి అరుంధతి రాయ్కి ఉందా అని అన్నారు అనమాట. నేను అప్పటికేంటంటే స్టార్టింగ్లో జేకే రౌలింగ్ ఉంటాయి కదా, హ్యారీ పాటర్ బుక్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే కోర్ ఎమోషన్స్ ఉంటాయి, కరేజ్ గురించి మాట్లాడడం, లాయల్టీ గురించి మాట్లాడడం, స్టాండింగ్ ఫర్ వాట్ ఈస్ రైట్, ఏది కరెక్టో దాని గురించి నిలబడడం, అట్లా ఉంటాయి అవి. ఆ బుక్స్ చాలా వాటికి పాపులారిటీ కూడా చాలా ఉంటుంది హ్యారీ పాటర్ బుక్స్కి, వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ టు బి పుట్ టు ద టెస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. ఒక సమయం చెప్తుంది, మనం చెప్పలేము అని చెప్పుంటే మరి అరుంధతి రాయ్కి ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్ సార్, షీ హ్యాస్ మచ్ బెటర్ ఛాన్సెస్ దెన్ చేతన్ భగత్. ఆమె లైక్ సోషల్ ఎమోషన్స్ గురించి డీల్ చేస్తుంది, లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్ గురించి కానీ, కాస్ట్ గురించి కానీ. సో షీ హ్యాస్ మచ్ బెటర్ ఛాన్సెస్ అని చెప్పుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకా ఒక బౌన్సర్ వేశారు అనమాట, షేక్స్పియర్ నావెల్స్ ఉంటాయి కదా, అందులో ఏది మోస్ట్ రిలవెంట్ ఈ టైంలో అన్నారనమాట. సో సార్ కెన్ ఐ టేక్ ఏ మూమెంట్ అన్నాను నేను. ముందు చెప్పిన లిస్ట్లో నేను షేక్స్పియర్ నావెల్స్ చెప్పలేదన్నమాట, ఎందుకంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ స్టాప్. ఇనిషియల్గా ఇంట్రెస్ట్ ఉండింది నాకు వాటి మీద, తర్వాత చదవడం మానేశాను అనమాట. మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని ఒక బుక్ ఉంటుంది, అందులో లైక్ యాంటీసెమిటిజం ఉంటుందన్నమాట. ఈ జూస్ అంటారు కదా, యూదులు అంటారు కదా, వాళ్ళ గురించి చాలా నెగిటివ్గా రాస్తాడు అనమాట. ఇనివే విలన్స్ లాగా పోర్ట్రే చేయడం. ఆ పాయింట్లో ఇంకా చదవడం మానేశాను అనమాట షేక్స్పియర్ బుక్స్. నాకు అనిపించింది ఓకే హీ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ యాటిట్యూడ్ అని. బట్ ఆ మూమెంట్లో అడిగి ఒకసారి ఐ నీడ్ ఎ మూమెంట్ అని చెప్పి ఆలోచించి హ్యామ్లెట్ అని చెప్పాను అనమాట.
అయితే ఎందుకు అన్నారు ఆయన. హ్యామ్లెట్ లైక్ అందులో కూడా థాట్ ప్రాసెస్ నడిచిందండి. ఏంటంటే జనరల్గా అంటారనమాట యాజ్ ఎ రూల్ ఆఫ్ థమ్, పాజిటివ్గా ఉండాలి ఇంటర్వ్యూలో, ఆప్టిమిస్టిక్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆఫీసర్స్ని అని. బట్ ఎట్ ద సేమ్ టైం ఆనెస్ట్గా కూడా ఉండాలి అని. సో అవి రెండు క్లాష్ అయినాయి ఈ మూమెంట్లో. ఎందుకంటే షేక్స్పియర్ అనగానే ఎవ్రీబడి నోస్ ట్రాజెడీస్ అనమాట. ఇంకా రోమియో జూలియట్ కానీ లైక్ హ్యామ్లెట్ కానీ ఏది పట్టుకుంటే ఆయన హిట్ అయినవన్నీ ట్రాజెడీసే. సో నేను ట్రాజెడీస్ గురించి ఎట్లా మాట్లాడను, పాజిటివ్గా ఉంటుంది కదా అని. సో ఒక పాజిటివ్ ప్లే కూడా ఉంటుంది, ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని. బట్ దాని గురించి చెప్తే ఏంటంటే అసలు వీడు చదవడా షేక్స్పియర్వి చదివితే పెద్ద పెద్ద వదిలేసి పిల్ల పచ్చ గురించి ఎందుకు చెప్తాడు అనుకుంటాడు. సో ఐ వాజ్ ఇన్ దట్ క్లాష్ అనమాట. సో ఫైనల్లీ ఐ డిసైడ్ అనమాట, పాజిటివ్ కాదు ఆనెస్ట్గా ఉన్న చెప్పేద్దామని చెప్పేసి హ్యామ్లెట్ చెప్పుండే. అయితే ఎందుకంటే చెప్పానమాట సార్, అందులో బేసిక్గా ఏంటంటే ఒక డేనిష్ ప్రిన్స్ ఉంటాడు అనమాట, డెన్మార్క్ రాజ్యం ప్రిన్స్ ఉంటాడు అతను హ్యామ్లెట్. వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ వాళ్ళ బాబాయ్ కలిసి చంపేస్తారనమాట ఇల్లిసిట్ అఫేర్ పెట్టుకుంటూ. సో ఏంటంటే ఇట్లాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు సొసైటీలో. ఎగ్జాక్ట్లీ నేను ప్రధాన అనుకుంటున్నాను. కరెక్ట్ రిలవెంట్గా చెప్పారు. ఇలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకప్పట్లో మొహాలు చూసుకోకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇవాళ రేపు లివ్ ఇన్ రిలేషన్షిప్సే వైపు మూవ్ అవుతున్నారు. 5 ఏళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని అప్పటికి కూడా పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతున్నారు. ఎక్కడ వదిలేస్తారు? ఎవరినైతే నమ్మాలో, ఎవరైతే రాక్ హార్డ్ సపోర్ట్గా ఉండాలో వాళ్ళనే ఈరోజు నమ్మలేకపోతున్నాం మనం అని చెప్పి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి చెప్పి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇలా ఉంది అని చెప్పి నేను చెప్పాను అనమాట. అలయన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ఒకరినొకరు నమ్మలేకపోతున్నాము అని చెప్పేసరికి నేను అక్కడికి లీడ్ చేద్దామని ట్రై చేస్తుండే అనమాట. నా ఫేవరెట్ టాపిక్. ఆయన ఇక్కడే ఆగు అని ఇంకా లీవ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి అడిగారు అనమాట. తర్వాత అంతా, అరే నువ్వేంటి అప్పట్లో ఫోర్స్ చేసేవాళ్ళు అనేవాళ్ళు కదా అరేంజ్డ్ మ్యారేజెస్, నువ్వేం అట్లా అనుకోవట్లేవు అంటే, సార్ నేను డినై చేయను, అప్పట్లో ఫోర్స్ చేసేవాళ్ళు, బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. అయినా కూడా ఇంకా ఫ్రీడమ్ ఉన్నప్పుడే నిజం ఏంటో తెలుస్తుంది కదా చాయిసెస్లో. ఇప్పుడు ఖచ్చితంగా ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టనిటీ, మిస్ట్రస్ట్ ఉంది. సరే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని ఇంట్రెస్ట్ చూపించడానికి. ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు ఒకవేళ బ్రేక్ చేయాలనుకుంటే, ఆ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఉండదు, కానీ బట్ స్టిల్ ఆ కాంపిటీషన్ ఉంటుంది సొసైటీ, దీనివల్ల కూడా వెళ్తున్నారు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిస్ట్రస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంది అని చెప్పాను అనమాట. సో అక్కడ ఆయన ఇంకా వదిలేసి ఇంకా పక్క వేరే మెంబర్కి వెళ్ళారు అనమాట. సో ఐ థింక్ దట్ వాస్ దట్ హైలైట్, ఆనెస్ట్గా చెప్పడం, సంథింగ్ దట్ వాస్ రిలవెంట్గా చెప్పడం. ఐ థింక్ దట్ ఈస్ వై హీ గేవ్ మీ 200. ఐ డోంట్ నో. ట్రూ. సరే ఇప్పుడు ఇది చెప్పండి, వాట్ అబౌట్ పెళ్ళి? లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా చెప్పండి. నేనైతే లైక్ ఈ మూమెంట్లో దాని గురించి ఇంకా ఆలోచించట్లేదండి. లైక్ ఇప్పుడైతే ఐ నో దట్ మోస్ట్లీ ఐ విల్ గెట్ IPS. ఓకే. సో నాకు IAS కోసం ఇంకో అటెంప్ట్ ఇస్తాను కదా. సో అది అయిపోయేదాకా ఐఎమ్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ అనమాట. వన్స్ అది అయిపోతే ఇంకా అప్పుడు బ్యాచిలర్హుడ్ అయిపోతుంది, దెన్ ఐ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్ అనమాట. సరే మ్యారేజ్ గురించి చెప్పండి. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే లైక్ పర్సనాలిటీగా నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ఎవరి నుంచైనా. లైక్ షీ షుడ్ బి హానెస్ట్ అని, సంబడి లైక్ హూ హ్యాస్ లెవెల్ హెడెడ్ యాటిట్యూడ్ అనమాట. ఇంకొకటి థర్డ్ థింగ్ ఏంటి అంటే సోషలైజింగ్ పర్సన్ అయి ఉండాలి అని. దట్స్ ఇట్. ఇవి బేసిక్ అంతే. ఇంకా దీని తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రైటీరియా. సూపర్ సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month కూడా లేదనుకుంటా. ఐ థింక్ 1 month ఉందా ప్రిలిమ్స్? హార్డ్లీ 1 month. ఎగ్జాక్ట్లీ 16th జూన్ 16th. ఈ 10 days కూడా తీసేస్తే 1 month వేసుకోండి పై ఇవి తీసేస్తే. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని అంటే ఏం చెప్తారు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా? ఇప్పుడైతే మోస్ట్లీ రివిజన్ అండి, రివిజన్ అండ్ టెస్ట్స్ అంతే. ఎందుకంటే దీనికి తప్ప వేరే చేయడానికి టైం కూడా లేదు. సో యూ విల్ హ్యావ్ టు కీప్ రివైజింగ్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ టెస్ట్స్. దట్స్ ఇట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో నేను అనుకోవడం, అంత దూరం నుంచి ఇక్కడికి రప్పించి ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అండి. థ్యాంక్ యూ సార్.